సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఆరేపల్లిలో మాజీ కౌన్సిలర్ మేధరబోయిన శ్రీనివాస్ భూ కబ్జాలకు పాల్పడుతూ తమకు రిజిస్టర్ అయిన భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని అక్రమ కట్టడాలు చేపడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, సీఎంకి చూపించుకో, ప్రైమ్ మినిస్టర్కి చూపించుకో అని అంటున్నాడని, ఇలా ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తమ భూమి దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చి భయప్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితులు తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని స్టూడియో 18 న్యూస్ ని వేడుకున్నారు. ఇంకా ఇదే విషయంపై ప్రత్యేక కథనం ఉస్నాబాద్ నుండి మా ప్రతినిధి శ్రవణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. చూసుకుంటాం మా దగ్గర డాక్యుమెంట్ లేకుండా మాకు తప్పు ఉంటే సార్ మమ్మల్ని పిలిపిస్తలేడు సార్. అసలు ఎవరు పట్టించుకున్నప్పటికీ ఎట్లా న్యాయం ఉన్నది సార్? ఇది కోర్టులో న్యాయం లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం లేదు. అంటే మేము ఒక దళితులమనే కదా సార్, మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు. నేను పోతే నన్ను కొట్టడానికి వచ్చింది సార్. మొన్న మరవిన సీన్ అన్నట్టయినే మస్తు భయం అయింది నాకు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఉస్నాబాద్ ఆరపల్లిలో ఒక మాజీ కౌన్సిలర్ భూములను కబ్జా చేసిన అనంతరం అందులో అక్రమ కట్టడాలకు పాల్పడుతూ వాళ్ళనైతే ఇబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనతో పాటు బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ భూమి ఎక్కడ ఉంది, ఎవరు మిమ్మల్ని ఆబ్జెక్షన్ చేస్తున్నారు? మీకు సెయింట్ జేమ్స్ స్కూల్ కాడక సార్ 2 గుంటల ప్లేస్. శ్రీనివాసు పబ్బరామ. ఏం శ్రీనివాస్? ఏం శ్రీనివాస్ ఆయన ఏం చేస్తాడు? మాజరబోజు శ్రీనివాసు మాజీ కౌన్సిలర్ ఆయన వచ్చిండు సార్. అంతకుముందు కొండూరు శేఖర్ అమ్మిండు సార్. కొండూరు శేఖర్ అమ్మి ఆయనే అది మొయిల్పల్ల పామెకి అమ్మిండు సార్. మొయిల్పల్ల పామెకి అమ్మితే ఆ రోజు మాకు తెలిస్తే పోయి ఆపినాం. అమ్మ ఇది ప్లాట్ కాదమ్మ, ఇది దారి అమ్మ, ఇది పక్క పొన్న మాదే అమ్మ, మీరు ఎట్లా అన్నాడంటే ఆ మొగిలిపల్ల పామె అవును అక్క మాకు తెలియదు అక్క, మాకు శేఖర్ అమ్మిండు అక్క అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది మొయిల్పల్ల పామె. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది ఈ మాజీ శ్రీనివాసు వచ్చి ఇది నేను కొన్నా, ఇది నాది, ఎవరేం చేస్తారో అని మళ్ళీ పబ్బరామని తీసుకొని వచ్చి అంటే మొత్తంగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, అంటే వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అంటే మీ దగ్గర పేపర్లు ఉన్నాయి కదా, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు ఎందుకని ఇచ్చారు? శ్రీను ఇచ్చిండు. శ్రీను రమకు బలం మాజీ కౌన్సిలర్ రమను పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఆమె మొయిల్పాల పామెకు ఇట్లా విషయం చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది సార్. దారి అనగానే ఆమెను కాదని ఈయన చేసిండు సార్. కొండూరు శేఖర్ ఏమంటాడు, శ్రీనివాస్ కమ్మిన శ్రీనివాస్ ఏమంటారు, పబ్బురామ కొన్నది అంటారు సార్. ఇందులో పబ్బురామని అడిగితే నువ్వు దగ్గర ఏం లేదు, నా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ తీసినా సార్. 2 సార్లు కేసు అయింది సార్, 2 సార్లు కోర్టులకు వేసినాం సార్. మేము కోర్టుకు మీ దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉందా? కోర్టు నుంచి వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మీరు అంటే అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారా? వాళ్ళు ఇప్పుడు కడుతున్నారు సార్. మొన్న బేస్మెంట్ తీసిండ్రు సార్. ఆ రోజు తీసుకుపోయే రోజు ఆపినాం. మున్సిపాలిటీకి వస్తే వాళ్ళు పట్టించుకున్నట్టే ఉంటారు సార్. కౌన్సిలర్ ఉండి కట్టుపోని ఎగేస్తారు సార్. మేము అక్కడ ఉన్నప్పుడు సార్ అదే పబ్బురామకు అవకాశం ఇచ్చి ఆమెతో మాట్లాడిపించిండ్రు. అందులో మేము మాట్లాడదామంటే మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అంటే మేము ఒక దళితులమనే కదా సార్, మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు నేను అనలేకపోతున్నాం కానీ సార్ వీళ్ళందరూ పదురుకొని కూడగట్టుకొని పబ్బురామ నుండి పని నడిపిస్తాను సార్ కౌన్సిలర్ అనేటోళ్ళే. మేము మినిస్టర్ దగ్గరికి 3 సార్లు పోయినా సార్. మినిస్టర్ దగ్గరికి పోతే మినిస్టర్ అన్నాడు కదా, లింగమూర్తి ఇంత నా దాకింది తెస్తాను విషయము, లింగమూర్తి విషయం తెలుసుకో ఏమైంది అంటే, సార్ ఇది రోడ్డే సార్, నేను సర్పంచ్ని ఉన్న కాండెళ్ళి అది రోడ్డే సార్ అని లింగమూర్తి అన్నాడు సార్. అన్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. నేను 3 సార్లు పోయినా సార్ మినిస్టర్ దగ్గరికి. మున్సిపల్ అధికారులు ఏమంటా ఉన్నారు? అసలు మీరు ఇంతగా తిరుగుతూ ఉన్నారు కదా, మున్సిపల్ ఆఫీస్ చూడు తిరుగుతూ ఉన్నారు, అసలు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదంటారు కదా, ఇంజక్షన్ ఆర్డర్ కూడా లేనేలేదు సార్. ఆ ఇంజక్షన్ ఆర్డర్ రాజిరెడ్డికి ఆమెకు సంబంధించిన ఆర్డర్ సార్. దాని పర్మిషన్ కూడా అయిపోయింది సార్. అది ఇంజక్షన్ ఆర్డర్ అంటే మా వాళ్ళనే ఉండాలి కదా సార్, మా తరపున మా పేరే లేదు సార్ అందులో. అది ఇంజక్షన్ ఆర్డర్ రాజిరెడ్డి తరపున తెచ్చుకున్నది, కొన్న డాక్యుమెంట్లు లేవు సార్, పర్మిషన్ ఆర్డర్ లేవు, అసలు ఏం లేవు సార్. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా కూడా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అన్నట్టు, అసలు మీకు ఏం సమాధానం చెప్తా ఉన్నారు మీరు అడుగుతూ ఉంటే? ఏం చెప్పట్లేదు, ఇక చూసుకుంటాం అని రోజులే గడుపుతాను. ఇట్లా గడపబట్టి 3 సంవత్సరాలు అవుతాను సార్ మేము నడవబట్టి. పోలీస్ స్టేషన్ల చుట్లు, కోర్టుల చుట్లు, గ్రామ పంచాయతీల చుట్లు. ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడట్లేదు సార్. పిలిపించైతే మాట్లాడాలి కదా మినిస్టర్, మరి ఎందుకు పిలిపిస్తలేదు సార్? ఏం న్యాయం ఉన్నది సార్? మరి మేము ఒక దళితులమనే కదా సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు.
మినిస్టర్లు పట్టించుకుని పోలీస్ అసలు ఎవరు పట్టించుకున్నప్పటికీ ఎట్లా న్యాయం ఉన్నది సార్? ఇది కోర్టులో న్యాయం లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం లేదు, గ్రామ పంచాయతీలో న్యాయం లేదు. మరి మేము ఎట్లా చేయాలి సార్? మరి దీనికి ప్రజావాణిలో కలెక్టర్ గారిని కూడా మీరు కలిసారా? కలెక్టర్ గారిని కలిసారా? కలవలేదు సార్. ఇక ఎక్కడ కలిసారు మీరు? ఇక్కడనే కలిసినాం సార్. ఇంకా ఇదంతా చేయడానికి కారణం ఎవరంటారు మీరు? శ్రీను, మాధవర్ శ్రీను ఏం చేస్తాడు ఆయన? మాజీ కౌన్సిలర్ సార్. ఆయన ఒక కౌన్సిలర్ కాదు, ఒక లీడర్ కాదు, అసలు దేంట్లో లేడు. ఒక మాజీ అయి ఉండి ఆయన వాడ కాదు, అది ఏది కాదు. వేరేటోళ్ళ వాడకు వచ్చి ఆయన గంత దౌర్జన్యం చేస్తాడు. మాది ఒకటో వార్డు సార్. ఆయన అది వార్డు కాదు. ఆయన అసలు ఆయనకి ఏం లేదు. అప్పుడు కొన్నప్పుడు కౌన్సిలర్ కాదు, ఇప్పుడు కాదు. మొత్తంగా ఈ భూములను అయితే కబ్జా చేస్తూ మున్సిపల్ అధికారులను మ్యానిపులేట్ చేస్తూ వీళ్ళందరికీ ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమంది ఉన్నారు, ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే శ్రీనివాస్, మ్యాదరాబోయిన శ్రీనివాస్ అనే ఆ మాజీ కౌన్సిలర్ చేసే పనుల్లో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి మనమైతే కనబడతా ఉంది. మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లాంటి సమస్య ఉంది? అసలు ఈ మ్యాదరాబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎందుకు మీ భూమిలోకి వచ్చి ఫైట్ చేస్తూ ఉన్నాడు? సార్, నాకు మా నాన్న పసుపు కుంకుమల కింద 3 గుంటల భూమి ఇచ్చింది సార్. ఆరపల్లి చౌరస్తా మీద ఉన్నది మాకు. అయితే అందులో తొట్ట శ్రీకాంత్ అనే వేరే నెంబర్, సర్వే నెంబర్తోని పర్మిషన్ తీసుకున్నారట. మేము ఇయ్యద్దని 4 నెలల కిందటనే పిటిషన్ ఇచ్చిన ఇక్కడ మున్సిపాలిటీలో. అయినా కూడా ఇచ్చిందంట. ఎందుకు ఇచ్చిల్లు సార్ అని అంటే ఇచ్చినమా అయిపోయిందని మాట్లాడతారు నిర్లక్ష్యంగా. నేను పొద్దున్న వచ్చి పొద్దుగా వరకు ఇక్కడనే ఉన్నా, వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు సార్. ఏం అంటే మీరు పోలీసులకు కానీ, అంటే పోలీసులకు కావచ్చు, అటు ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా అని చెప్తున్నారు. అయితే కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదా? అంటే మున్సిపల్ అధికారులు మొత్తానికి మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదా ఇక్కడ? అసలు పట్టించుకుంటలేరు సార్. దీని వెనుక మాధవైన శ్రీనివాస్ అనేట ఆయన ఉన్నాడు. పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినా వాళ్ళు వీళ్ళ దిక్క మాట్లాడుతున్నారు, కానీ అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎవరు రానిత్తలేరు భూమిపైకి. నేను పోతే నన్ను కొట్టడానికి వచ్చింది సార్. మొన్న మాధవైన సీన్ అనేటైనే మస్తు భయం అయింది నాకు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు వచ్చి మీ పొద్దుగా వరకు అక్కడనే ఉన్నా. ఆయన ఒక ఫోన్ మాట్లాడుతుంటే మమ్మల్ని నిలగొట్టిండు. మీరు పోయి మున్సిపాలిటీని చూసుకోపోరు అని మాట్లాడిండు సార్. అసలు మా మాట వినిపించుకుంటలేరు అధికారులు ఎవరైనా. మొత్తంగా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు? మాకు న్యాయం కావాలి సార్. ఇది భూమి మా తాతమ్మల సొమ్మది. అయినా కూడా వీళ్ళు అడ్డం వచ్చి మాకు వేరే సర్వే నెంబర్ వేసుకొని పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు సార్. మాధవైన సీన్ అన్నట్టు అయినా అడ్డం వస్తాడు. ఏమైనా నన్ను కొట్టడానికి ఉరికొస్తాడు సార్. చిన్న పాపని తీసుకొని నేను మొత్తం ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నా. కొంచెం కూడా నన్ను కనుకరిస్తలేరు. ఎట్లా పడితే అట్లనే పోమ్మా అని రెస్పెక్ట్ అసలు లేనే లేదు ఇక్కడ మున్సిపాలిటీలో. ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతున్నారు సార్. ప్రాణగండం ఉన్నది సార్ మాకు. ఆయనతోటే ఉన్నది, శ్రీనితోటే ఉన్నది సార్. ఏమున్నా ఇప్పుడు మందు డబ్బా పట్టుకొని కూర్చున్నా సార్. మేము కూడా మందు డబ్బా పట్టుకొని కూర్చుంటాం సార్. మమ్మల్ని 3 సంవత్సరాలు అంది టార్చర్ పెడతాను సార్. మరి మేము కూడా ఓపిక ఎంతసేపు పెట్టాలి సార్? మరి మా పిల్లలు సార్, మా ఇద్దరిది ల్యాండ్ సార్. మొత్తంగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇంకా ఆ ఊర్లో చాలామంది కూడా బాధితులు అయితే ఉన్నారు. ఈ యొక్క సమస్య మంత్రి గారి దృష్టికి వెళ్ళాలని చెప్పేసి కూడా మా ఛానల్ తరపున మేము కోరుకుంటా ఉన్నాం. వీళ్ళ బాధ చూస్తే అంతా ఇంత కాదు. అధికారుల చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోకుండా వీళ్ళను తిరిగి వేసారిపోయినటువంటి పరిస్థితి వీళ్ళది. మ్యాదరాబోయిన శ్రీనివాస్ మొత్తం కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందామా. అన్న చెప్పండి, ఎలాంటి ప్రాబ్లం ఉంది? అసలు ఏంటి ఈ విషయానికి సంబంధించి ఎవరు మిమ్మల్ని ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు? నా పేరు కొత్తపల్లి ఆంజనేయులు. నేను 20 years ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ హుస్నాబాద్లో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో నేను ఒక ల్యాండ్ నా ఫ్రెండ్ ద్వారా ఇప్పించడం జరిగింది. అండ్ అదే ల్యాండ్లో ఈ పబ్బురామ అనే వ్యక్తి పిల్లర్స్ వేయడం జరుగుతుంది. మేము మున్సిపల్లో కంప్లైంట్ చేసినాము. వాళ్ళు వచ్చేసి మాకు లీగల్గా వెళ్ళండి అని చెప్పినారు. అప్పుడు మేము పిట్టల దేవదాస్ సార్ అని అడ్వకేట్ సార్ దగ్గరికి పోయి మా డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఇప్పటి వరకు కూడా కేసు నడుస్తూ ఉన్నది. నిన్న ఇవాళ కూడా ఫైనలైజ్కి వచ్చింది. అయినా కూడా ఆమె ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. ఎవరైతే ఈ శ్రీనివాస్ ఉన్నారో పిల్లర్స్ వేసే రోజు కూడా మేము చెప్పినాము, ఏం కాదు పో అని చెప్పేసి శ్రీనివాస్ అన్నట్టయినే పిల్లర్స్ జేసీబీ పట్టుకొచ్చి తీసి పిల్లర్స్ భూమి లెవెల్ వరకు వేపించి ఇప్పుడు మళ్ళీ రౌతు కట్టడం జరుగుతుంది. దానికోసమని మేము మున్సిపల్ సార్ దగ్గరికి వచ్చినాము. ఆయన వచ్చేసి మన టీపీఓ సార్కి నోటీస్ ఇచ్చేసి ప్రొటెక్షన్ ద్వారా పోయి ఆమెను ఆపుదామని చెప్తున్నారు. కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అంటే వచ్చి పని ఆపలేకపోతున్నారా అధికారులు? ఇంతవరకు ఆపలేదు సార్. ఇప్పటికి వారం అయిపోయింది. మొన్న ఒక రోజు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆమె కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది సార్. మొత్తంగా దీనికి ముఖ్య కారణం ఎవరని చెప్పొచ్చు? ముఖ్య కారణం వచ్చేసి దీంట్లో కొండూరు చంద్రశేఖర్ అనే వ్యక్తి
నాకు ప్లాటు అమ్మింది కూడా అతని ద్వారానే నాకు అమ్మిన వ్యక్తి అమ్మడం జరిగింది. నా ప్లాట్కి వచ్చేసి రోడ్ అని చూపించి ఇప్పుడు ఆమెకు ప్లాట్ అని చెప్పేసి అమ్మేసి ఆమెకు మున్సిపల్ ద్వారా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ ఇప్పించి ఈ రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పించి ఆమెను కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పిండ్రు సార్. అది దేశానికి రక్షణగా ఒక పని చేసిన మీకే ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. దీనిపై మీరు ఏమంటారు? దీనిపై ఏమున్నదంటే ఇక్కడ లోకల్ రాజకీయ వ్యక్తులు వచ్చేసి ఆమెకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. ఎందుకంటే నేను ఎక్కడో జాబ్ చేసి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కాంట్రాక్ట్ బేస్లో ఎన్టీపీసీ రామగుండం టౌన్షిప్లో నేను సెక్యూరిటీ సూపర్వైజర్గా చేస్తున్నాను. అయితే నేను ప్రాపర్గా వచ్చేసి కరీంనగర్లో ఉంటున్నాను పిల్లల చదువుల కోసం వచ్చేసి. ఇప్పుడు ఉస్నాబాద్లో నేను డైలీ రాకపోవడం వల్ల ఈ అనర్థాలకు దారితీస్తుంది. నా పిల్లల కోసం నాకు 2 బిడ్డలని చెప్పేసి నేను ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కొన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. మొత్తంగా చివరిగా మీకు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? మాకు న్యాయం కావాలి సార్. ఏం లేదు, మా ప్లాట్ మాకు రాసిచ్చిన ప్రకారం రోడ్డు వ్యవస్థ మాకు చూపిస్తే సరిపోతుంది సార్. మేము ఆల్రెడీ కేసు వేసినాము, మాట్లాడుకున్నాము. అది కేసు ఉండగా కూడా ఆ పబ్బురామ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది సార్. మాకు న్యాయం కావాలి అంతే. నువ్వేం చేసుకుంటావు చేసుకోపోవే అని కూడా అన్నది సార్. నన్ను ఇట్లా చేయితోటి ఇట్లా అన్న నెట్టేసింది. రేవంత్ రెడ్డికి చెప్పుకుంటావా, కొన్నం ప్రభాకర్కి చెప్పుకుంటా, ఎస్ఐకి చెప్పుడు, సీఐకి చెప్పు, నువ్వు ఎవరికన్నా చెప్పుకొని చేయితోటి నన్ను ఇట్లా గెదిమేసింది సార్. వాళ్ళ నాన్న చనిపోయిన రోజు వాళ్ళే కట్టుకోమన్నారు. నువ్వేందమ్మా చెప్పేది? నీకు సాక్ష్యం అనేటోళ్ళు ఎవ్వరు లేరు. నేను రాయప్పరెడ్డికి 20,000 ఇచ్చిన, రాజురెడ్డికి 20,000 ఇచ్చిన, నీకు సాక్ష్యం చెప్పేటోళ్ళు ఎవ్వరు రారు. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నాకే అందరు టాయ్ అనుకున్నారు అని ఇట్లా గెదిమింది సార్ చేయితోటి నన్ను. మొత్తంగా ఆరపల్లికి సంబంధించి మేదరబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇదంతా ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరుగా ఇప్పుడు 3 బాధితులు మన దగ్గరికి వచ్చారు. ఇంకా ఎంతోమంది ఉన్నారని చెప్పేసి వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఆర్మీలో సైనికుడిగా పనిచేసి అతనికి కూడా రక్షణ లేకుండా అతని భూమిలోకి వెళ్ళి కబ్జా చేసి బిల్డింగ్ అక్రమ నిర్మాణాన్ని అయితే చేపడతా ఉన్నాడు. దీన్ని మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు మంత్రివర్యులు కావచ్చు, కాస్త దీన్ని చూసుకొని వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రవణ్ కుమార్, హుస్నాబాద్.